కనపడుతుందా? బోర్డు కొంచెం వంగిపోయింది. జంగం వాణి దరువు పోతురాజు దిబ్బ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని జంగంవాణి దరువు అండ్ పోతురాజు దిబ్బ ఈ రెండు ఊర్లనైతే ఈరోజైతే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. హలో, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ విహారయాత్ర. సో నేను మీ నవీన్. ఈ వీడియోలో వచ్చేసి మనం జంగంవాణి దరువు అండ్ పోతురాజు దిబ్బ ఈ రెండు ఊర్లు ఒకే దగ్గర ఉంటాయి. సో ఈ ఊర్లను అయితే మనమైతే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడు మీకు చూపిస్తున్న గుడి వచ్చేసి పోతురాజు గుడి. సో ఈ పోతురాజు స్వామి గుడిలో ఊరి పొరిమేలుగా పిలుచుకోబడుతుంటారు. ఇక్కడ వచ్చేసి పూజలు చేయడము ఇవన్నీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే పోతురాజు స్వామి గుడి అయితే అనుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి మనం సాయిబాబా స్వామి గుడి. ఆ ఊరికి వెళ్ళే దారిలోనే మధ్యలో ఒక రైతు అయితే కట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే మనకి తెల్ల కలువ పూలు. సో ఈ తెల్ల కలువ పూల కాలువ అయితే ఇక్కడ ఉంది, దిగొచ్చు. మోకాళ్ళ లోటు అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి రకరకాల పూల చెట్లు అన్నీ అయితే ఈ గుళ్ళు అయితే ఇచ్చారు. ఒక రైతు ఒక 30 ఎకరాలు ఉంటుందంట అతనికి. రైతు వచ్చేసి తన రైతు పొలంలో పనిచేసుకున్న వచ్చిన డబ్బులతో కొంచెం కూడబెట్టుకుని ఈ గుడి కట్టించారని చెప్పేసి చెప్పారు ఇక్కడ ఉన్న పూజారి వాళ్ళు. అలాగే తెల్ల కలువ పూలైతే నేనైతే అది తామర పూలు అంటారు. తెల్ల తామర పూలైతే నేను ఇప్పుడే చూసేది. మ్యాక్సిమం రియల్గా అయితే ఇప్పుడే చూసేది నేను. ఎక్కువ మ్యాక్సిమం పింక్ కలర్ తామర పూలు అయితే ఉంటాయి. సో సింపుల్గా సాయిబాబా స్వామి టెంపుల్లో ప్రశాంతంగా అయితే వాతావరణం అయితే ఉంది. మనమైతే టైం స్పెండ్ చేసేదానికైతే మంచి ప్లేస్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి దేవీస్పేట, ఇందుకూరుపేట అట్లా లాస్ట్కి వెళ్ళిపోతే ఈ గుడి అయితే ఉంటుంది. మినిమం ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి ఒక 5 or 6 కిలోమీటర్స్ ఉంటుంది దేవీస్పేట నుంచి. ఇప్పుడు మేము చెప్పే విలేజ్ వచ్చేసి లాస్ట్ డెడ్ ఎండ్. సో లాస్ట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి అయితే ఉంది. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి విగ్రహం వచ్చేసి పూర్వం పొలం పనులు చేస్తుండగా వాగులు అయితే దొరకడం అయితే జరిగింది. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. సో పోయి చూడంగానే ఒరిజినల్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా కూర్చొని ఉంటారో అలా సగం భూమిలోకి సగం వచ్చేసి పైకి అయితే ప్రతిష్ఠించారు. సో పురాతనమైన టెంపుల్స్ అయితే మనమైతే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి వినాయకమయ్య స్వామి గుడి. ఈ వినాయకమయ్య స్వామి గుడి రీసెంట్గా అయితే కట్టించడం అయితే జరిగింది. సో నేను వెళ్ళే తల్లికి ఇక్కడ పూజారి వాళ్ళు ఎవరు లేరు. మ్యాక్సిమం 11 అయిపోయి ఉంటుంది నేను వెళ్ళే తల్లికి. గుడికి అయితే తాళం వేస్తున్నారు, మీకు చూపిద్దాం అనుకున్నా. పర్వాలేదు. ఈ ఊర్లో వచ్చేసి ఇదొక్కటే గుడి. సో ఇంకా లాస్ట్ ఊరు వచ్చేసి మనమైతే జరిగింది లాస్ట్ ఊరు పోతురాజు దిబ్బ. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఊరు పేరు వచ్చేసి జంగంవాణి దరువు.
ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి. మన బాస్ ప్రతి ఊర్లో అయితే మన ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. గుడి చూడండి, మొన్ననే అంటే విగ్రహ ప్రతిష్ఠ చేసింది కూడా ఈ ఆంజనేయ స్వామి గుడి. గుడి అయితే సింపుల్గా ఓపెన్ ఏరియాలో అయితే సెటప్ అయితే చేసేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి. ఇది వచ్చేసి ఈ ఊర్లో లాస్ట్ డెడ్ ఎండ్ కానీ వెళ్ళిపోతే మనకైతే ఈ ఊరైతే ఈ గుడి అయితే కనపడుతుంది. గుడి పరిసర ప్రాంతాలు ఇవన్నీ అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉన్నాయి. ప్రశాంత వాతావరణము, కొంచెం బిజీ లైఫ్ని తప్పించుకొని నెల్లూరు నుంచి ఇక్కడికి రావాల్సిన వాళ్ళు అయితే రావచ్చు, బాగుంటుంది. చూడండి ప్రకృతి అందాలు, ఫ్లవర్స్, ఫ్రూట్స్, సో మొత్తానికి అయితే బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇదేదో కాయలు, కాయల పేరు కూడా తెలియదు మనకి, కనుక్కుంటా. సో ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే చూడండి మీరే, వీరబ్రహ్మేంద్ర స్వామి సేమ్ తపస్సు చేస్తున్నట్లుగా ఉంటుంది. నేను పోగానే ఒళ్ళు జలదరిచ్చింది చూడంగానే. సో ఇలా వీరబ్రహ్మేంద్ర స్వామి సగం భూమిలో ఉన్నట్లుగా అలా అయితే చెప్పారు. ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఏమంటున్నారంటే ఈ విగ్రహం పూర్వం పొలం పనులు చేస్తుండగా నీళ్లు తోడుకునేదానికి బావిలో, అది కొలంలోకి వెళ్ళి, ఇప్పుడు మీకు చూపించాను కదా ఇంతకుముందు, తెల్ల తామర పూల కొలను, ఆ కొలంలో నీళ్లు తోడుతుండగా కొంచెంగా ఈ విగ్రహం అయితే బయటపడిందని చెప్పారు. సో ఈ విధంగా అయితే మనకి ఈ విగ్రహం అయితే వచ్చింది. ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం ఈ గుడి సంబంధించిన పెద్ద పూజారి వచ్చేసి ఈ శివలింగం ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి, ఇక్కడే శివలింగం అయితే అభిషేకించండి, పెట్టండి అని చెప్పేసి అయితే చెప్పారంట. సో ఈ విధంగా ఈ 2 ఊర్లు అయితే మనమైతే ఎక్స్ప్లోర్ అయితే చేసాము. సో ఇంకా మరికొన్ని ఊర్లు అండ్ గుళ్ళు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాము, నెక్స్ట్ రాబోతున్నాయి. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ప్లీజ్. ఓకే, మీ పిల్లూరి నవీన్.